తర్వాత ఇంకా మీరు అందరూ కూడా భగవత్ ప్రసాదం తీసేసుకుని అప్పుడు మనం మంగళాచరణాలు చెప్పుకోవడానికి వీలవుతుంది. ఒక్క పావు గంట మనది కాదనుకుని కాస్త నిశ్శబ్దంగా ఉండండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. మాలాహం గుండీహించడమరుం శూలం శంఖం సుదర్శనం దధానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం. కాషాయ వస్త్రం గరదండధారిణం కమండులం పద్మకరేణ శంఖం శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం. అగ్రే వాచయతి ప్రభంజన సుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం. విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్ష శస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసాన్నమామి. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకు నమస్కారం. రావణాది నిహంతారం బ్రహ్మ రుద్రాది సేవితం సీతాపతిం హరిం యోద్ధే రామం ధ్యాయేత్ హృదంబుజే. నిన్నటి రోజు రావణ సంహారం అనేటటువంటిది జరిగింది. రావణ సంహారం అయిన తరువాత రామచంద్ర ప్రభు సీతా లక్ష్మణ వానర సమేతుడై పుష్పక విమానం మీద ఆ యొక్క భరద్వాజ మహర్షి యొక్క ఆశ్రమానికి చేరడం, స్వామి హనుమని నందిగ్రామానికి పంపడం, భరతుడికి రామాగమన వార్తల గురించి వివరించడం, ఇవన్నీ కూడా జరిగింది. భరతుడు ఎదురు చూస్తున్నాడు రాముడి యొక్క ఆగమనం కోసం. అన్నగారిని చూడగానే మంత్రముగ్ధుడై ఇన్ని సంవత్సరాల నుంచి తాను పొందినటువంటి క్లేశాన్నంతటినీ కూడా పోగొట్టుకుని అన్నగారికి రాజ్యభారాన్ని అప్పగించాడు. ఆ తరువాత క్షురకర్మలన్నీ చేసుకున్నారు, మంగళ స్నానాలన్నీ జరిగాయి. ఆ తరువాత అయోధ్యకు బయలుదేరుతున్నారు. అందరూ కూడా అయోధ్యకు బయలుదేరుతూ ఉండగా శత్రుంజయం అనే ఏనుగు మీద సుగ్రీవుడు కూర్చున్నాడు. రామచంద్ర ప్రభు ఆ యొక్క రథాన్ని అధిరోహించారు. భరతుల వారు సారథి కింద కూర్చున్నారు. లక్ష్మణుడు విభీషణుడు వింధ్యామర వీస్తున్నారు. శత్రుఘ్నుడు శ్వేతఛత్రాన్ని పట్టాడు. ఈ విధంగా మేళతాళాలతో అయోధ్యలోకి రామచంద్ర ప్రభు అడుగు పెట్టారండి. అడుగు పెట్టగానే శత్రుఘ్నుడిని పిలిచి, నాయనా శత్రుఘ్న, సుగ్రీవుడికి నా భవనాన్ని విడిది కింద ఇవ్వవయ్యా అని చెప్పారు. ఇచ్చిన తరువాత అప్పుడు శత్రుఘ్నుడు సుగ్రీవుడిని పిలిచి, రేపొద్దున్న అన్నగారికి ఇక్కడ పట్టాభిషేకం జరుగుతుంది కాబట్టి సముద్ర జలాల్ని నదీ జలాల్ని తెప్పించవయ్యా అని బంగారపు కలశాలు ఇస్తే సుగ్రీవుడు వానరుల్ని పంపించాడు. ఎవరెవరిని? గవాక్షుణ్ణి, గవయుణ్ణి, హనుమ, అలాగే సుషేనుడు మొదలైన వాళ్ళందరూ బయలుదేరారటండి. 4 సముద్రాల్లో ఉన్నటువంటి నీటిని తీసుకొచ్చారు. 4 సముద్రాలలో ఉన్న నీటితో పాటుగా 500 నదీ జలాలన్నింటినీ కూడా తీసుకొచ్చారు. 500 నదుల్లో నీటిని తీసుకొచ్చి రేపొద్దున్న రామచంద్ర ప్రభువుకి ఇక్కడ పట్టాభిషేకం జరుగుతుంది, ఆయనకి పట్టాభిషేకంలో ఆ యొక్క అభ్యంగన స్నానం చేయిస్తారని వారందరూ ఉత్సాహంతో తీసుకొచ్చేశారు. ఇక తర్వాత రోజు అంతా కూడా అయోధ్య నగరం కోలాహలంతో నిండిపోయింది. ప్రతి ఇంట రంగవల్లికలు దిద్దారు, పచ్చడి మామిడి తోరణాలు కట్టారు. అందరూ కూడా అయోధ్యలో ప్రజలందరూ కూడా రామరాజ్యాన్ని చూడబోతున్నారనేటటువంటి ఆనందంతో ఉన్నారు. 42 రోజులు ఇక్కడ ప్రవచనాలు జరిగాయండి. ఏ రోజు కూడా ఇబ్బంది పెట్టలేదు వరుణదేవుడు. ఈ రోజు కూడా పుష్పవృష్టి కురిపిస్తున్నాడు. చూసారా, అది పరమేశ్వరుడు యొక్క వైభవం. కాబట్టి మన గొప్పతనం కాదు, రామ కథ ఎక్కడ ఉంటే అక్కడ దేవతాహ్వానం జరుగుతుంది, దేవతలు ఉన్న చోట శుభం కలుగుతుంది.
మన మనసులో ఏదైనా కోరిక చెప్పుకుంటే వాళ్ళు అది తీర్చి వెళ్తారు. అందువల్ల దేవతాహ్వానం జరిగిన ప్రదేశం. లోక కళ్యాణం కోసమై రామచంద్ర ప్రభు వారిని ఇక్కడ మనం స్థాపింపజేసుకుని ఆయనకి కళ్యాణం చేసి కళ్యాణంతో పాటుగా ఇప్పుడు పట్టాభిషేకాన్ని చెప్తున్నారు. అందుకనే వశిష్ఠాది వామదేవాది ప్రభుతులందరూ కూడా తెల్లవారుజామునే రామచంద్ర ప్రభువుని తీసుకొచ్చారటండి. ఊరేగింపు చేశారు. మొత్తం రాజ్యమంతా కూడా తీసుకొచ్చి ఆ సువర్ణరత్న సింహాసనం మీద కూర్చోబెడుతున్నారు. గొప్పదైన రామ పట్టాభిషేక సందర్భం ఇది. తతస్సప్రయతో వృద్ధో వశిష్ఠో బ్రాహ్మణై సహ రామం రత్నమయే పీఠే సహసీతం నవేశయతు. సీతాదేవితో కలిపి ఉన్నటువంటి రామచంద్ర ప్రభువుని ఆ యొక్క సింహాసనం మీద కూర్చోబెట్టారు. ఎవరెవరు? వశిష్ఠుడు, వామదేవుడు, జాబాలి, కశ్యపుడు మొదలైనటువంటి మహర్షులందరూ కూడా కూర్చోబెట్టి దివ్య ఔషధములన్నింటినీ కూడా తీసుకొచ్చి ఆ దివ్య ఔషధాలన్నింటినీ కూడా కలిపి నీళ్లలో వాటితో అభిషేకం చేశారట రామచంద్ర ప్రభు శిరస్సు మించి. అభిషేకం చేసిన తరువాత బ్రాహ్మణ నిర్మితం పూర్వం కిరీటం రత్నశోభనం, ఒక చక్కనైనటువంటి కిరీటాన్ని తీసుకొచ్చారు. ఈ కిరీటం ఏమిటని? బ్రహ్మగారి చేత నిర్మించబడినటువంటి కిరీటం అది. అది పూర్వం మనువుకి అలంకరింపజేశారు బ్రహ్మగారు. ఆ మనువు వంశంలో ఇక్ష్వాకు వంశంలో ఉన్న రాజులందరికీ కూడా ఆ బ్రహ్మగారు ప్రసాదించిన కిరీటమే అది పరంపరాగతంగా వస్తోంది. ఆ కిరీటాన్ని వశిష్ఠుల వారు రామచంద్ర ప్రభు యొక్క శిరస్సు మీద అలంకరింపజేశారు. కోట్ల మంది దేవతలు కూడా ఆనందించారటండి. అంతేకాదు రామచంద్ర ప్రభు 1,00,000 సంఖ్యలో గుర్రాలని, పాడి ఆవులని, గోవులని, 100 కొలది వృషభాలని బ్రాహ్మణోత్తములకి దానధర్మాలు చేశారు. అంతేకాదు 33 కోట్ల బంగారపు నాణాలని, ఆ యొక్క ఆభరణాలని, వస్త్రాలని కూడా దానధర్మాలు చేశారటండి. సుగ్రీవుణ్ణి పిలిచారట. మొట్టమొదట సుగ్రీవుణ్ణి పిలిచి బంగారపు హారాన్ని మెడలో వేశారట రామచంద్ర ప్రభు. ఆ తరువాత స్థితప్రజ్ఞుడైనటువంటి అంగదుడిని పిలిచారు. అంగదుడికి 2 బంగారపు కీర్తులను ఇచ్చారట. ఆ తరువాత మేలైనటువంటి మణులతో కూడుకున్నటువంటి ముత్యాల హారాన్ని రామచంద్ర ప్రభు తన మెడలో నుంచి తీసి సీతాదేవి చేతికి ఇచ్చారటండి. సీతాదేవి చేతికిచ్చి ఒక్కసారి ఆవిడ కేసి చూశారు. అరజే వాససీ దివ్యే శుభాన్యాభరణాని చ ఆవేక్షమాణ వైదేహి ప్రదధౌ వాయుసూనవే. సీతాదేవి భర్త వైపు ఒక్కసారి చూసింది. స్వచ్ఛమైన దివ్యమైన వస్త్రాలని, చక్కని ఆభరణాలని, వీటన్నింటినీ కూడా మారుతిని పిలిచి స్వామి హనుమకి ఆయనకి సమర్పించింది కానుకగా. ఆనంద చికితురాలయ్యింది సీతామాత. అక్కడతో ఊరుకోలేదుట. రామచంద్ర ప్రభు ఇచ్చినవి చాలదా అన్నట్లుగా ఆవిడ మెడలో ఉన్నటువంటి ఒక హారాన్ని తీసిందిట. తీసి భర్త కేసి చూసింది. భర్త కేసి చూస్తే రామచంద్ర ప్రభు అన్నారు, నా కేసి చూస్తావే, నీకు ఎవరికి ఇవ్వాలనిపిస్తే వాళ్ళకి ఇవ్వి. ఈ సభలో తాం ఇంగితజ్ఞ సంప్రేక్ష్య బభాషే జనకాత్మజం ప్రదేహి సుభగేహారం యస్య తుష్ట అసిభామిని. ఇక్కడ ఈ సభలో ఎవరు ప్రజ్ఞావంతులను నువ్వు అనుకుంటున్నావో, ఎవరు బుద్ధి కుశలుడు ఉన్నవాడనేవాడు ఎవడున్నాడు అనుకుంటున్నావో, అంతేకాదు ఇక్కడ పరాక్రమం కలిగిన వాడు ఎవడున్నాడో, పౌరుషం కలిగిన వాడు ఎవడున్నాడో ఆ వ్యక్తిని పిలిచి ఈ ఆహారాన్ని ఇవ్వు సీత అని రాముడంటే వెంటనే స్వామి హనుమనే పిలిచిందిటండి సీతమ్మ వారు. ఎందుకని? నా భర్త యొక్క క్షేమ సమాచారాన్ని శతయోజన లవణ సముద్రాన్ని పిల్లకాలువలా దాటి వచ్చి నా దుఃఖాన్ని తీర్చి నేను ఇక్కడ రామచంద్ర ప్రభువు మీదే ఆశ పెట్టుకుని జీవిస్తున్నాననేటటువంటి మాటని తీసుకువెళ్ళి రాముడికి చెప్పి రాముడి ముఖంలో ఆనందాన్ని తీసుకొచ్చినటువంటి బుద్ధిమతాం వరిష్ఠుడున్నాడే, అతనికన్నా గొప్పవాడు ఎవరుంటారు? కాబట్టి నేను ఆ స్వామి హనుమకే ఇస్తున్నానని ఆ యొక్క హారాన్ని, ఆ యొక్క చేతిలో ఉన్నటువంటి ఆవిడ యొక్క నగని కూడా స్వామి హనుమకి సమర్పించింది. స్వామి హనుమ ఎంతో ఆనందంగా మెడలో వేసుకుని బాసిల్లాటండి మహానుభావుడు. ఆ యొక్క స్వరూపంతో ఆ యొక్క హనుమకి సత్కారం అనేటటువంటిది జరిగింది. స్వచ్ఛమైన మేఘాలతో ఒప్పుతున్నటువంటి పర్వతంలాగా కనిపించాడు స్వామి హనుమ. తరువాత మహిందుడికి, ద్వివిధుడికి, నీలుడికి వారికి తగినట్లుగా వారికి సన్మానాలు చేశారు. వృద్ధులైనటువంటి వానరులందరినీ పిలిచారట. వాళ్ళకి నూతన వస్త్రాలు, ఆభరణాలు సత్కరింపజేశారు. అంతేకాదండి,
ఎంతటి కార్యమునైనా సరే సులభంగా నిర్వహించగలిగేటటువంటి ఆ యొక్క రామచంద్ర ప్రభు విభీషణుణ్ణి, సుగ్రీవుణ్ణి, హనుమంతుణ్ణి, జాంబవంతుణ్ణి, వానర ప్రముఖులందరినీ కూడా వస్త్రాభరణాలతో పూజించారు. ఎంత గొప్పదైన రామకార్యంలో పాల్గొన్నారు వీళ్ళందరూ కూడా. రామకార్యంలో పాల్గొన్న వారికి రామ సత్కారం తప్పకుండా జరుగుతుందండి. ఇదే గుర్తుపెట్టుకోండి మీరు. రాముడు ఎవరి బాకీని ఉంచుకోడు. ఆయన ఒక్కడి వల్ల ఒక్క ఉపకారం పొందాడని తెలుసుకున్నాడా, కదంచిత్ ఉపకారేణ కృతేన ఏకేన తుష్యతి అస్మరతి అపకారాణం శతమపి ఆత్మవత్తయ. ఒక్కడు ఒక ఉపకారం చేశాడు అని రాముడికి తెలిస్తే 100 సార్లు తలుచుకుంటాట, అందరి దగ్గర చెప్పుకుంటాట రామచంద్ర ప్రభు. 100 అపకారాలు చేయడానికి చూసినా వాడి గురించి అసలు ఆలోచన చేయరు రామచంద్ర ప్రభు. ఆయన బుద్ధి అలాంటిది. కాబట్టి 42 రోజుల పాటు రామకార్యంలో ఇక్కడ కూర్చుంటే హాయిగా సమయానికి వస్తే ఫ్యాన్ వేస్తే నాకు కూర్చోబెట్టి నేను హాయిగా నాకు తోచిన మాటలన్నీ చెప్తే మీరందరూ కూడా ఫ్యాను లేకపోయినా కష్టపడి అక్కడ కూర్చుని వీడేదో చెప్తున్నాడు, వీడిని మనం అనుగ్రహిద్దాం, రామచంద్ర ప్రభు అనుగ్రహం వీడి కనగజేద్దామని మీరందరూ మరి 42 రోజులు నన్ను భరించారుగా. నన్ను భరించినందుకు రామచంద్ర ప్రభు మిమ్మల్ని ఏమి ఒట్టి చేతులతో ఒప్పుతాడనుకుంటున్నారా? తప్పకుండా ఈ 42 రోజులు ఎవరైతే రామనామం రాశారో, ఎవరైతే 42 రోజులు రామాయణాన్ని వచ్చి విన్నారో వాళ్ళందరికీ రామచంద్ర ప్రభు తప్పకుండా సత్కారం చేస్తాడు. ఇందులో ఎటువంటి సందేహం లేదండి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ సంవత్సరమే కాదు, ప్రతి సంవత్సరం రామనామం జరుగుతుంది. అదిగో ఎంతమంది రాశారో ఆ పుస్తకాలు అక్కడ పెట్టబడ్డాయి. వాటిని అలా చూసి దర్శనం చేస్తే చాలు, సకల పాపాలు పోతాయి. రామనామం దివ్యంగా నిక్షిప్తమైపోయింది అక్కడంతా కూడా. ప్రతి సంవత్సరం మనం రామనామాన్ని అలా నిక్షిప్తం చేసుకోవాలి. రామచంద్ర ప్రభు పాదాల దగ్గరికి చేర్చాలి. మన జీవితంలో నువ్వు ఏదైనా సాధించిందుందా అని ఎవరైనా నిన్ను ప్రశ్న వేస్తే, మా జీవితంలో, మా వంశంలో, మా తాత, మా తండ్రి, మా యొక్క అన్నగారు, మా యొక్క భార్య, నా యొక్క తల్లి వీళ్ళందరూ కూడా రామనామాన్ని రాశారయ్యా. ఆ రాసిన పుస్తకాలు ఇప్పటికీ కూడా భద్రాద్రిలో ఉన్నాయి, ఇప్పటికీ రామస్తూపాల్లో ఉన్నాయి. అవి ఉన్నంత వరకు మా వంశానికి ఎటువంటి దోకా లేదు అని ధైర్యంగా గొంతెత్తి చెప్పుకోవచ్చు మనం. అలాంటి శుభకార్యాన్ని ఈరోజు మనం కొత్తపేటలో శ్రీకారం చుట్టాం. ఇది ప్రతి సంవత్సరం పరివడెల్లుతుంది. మొదటి సంవత్సరం మేము ఎక్కువ మంది రాయరేమో అనుకున్నాం. 200 పుస్తకాలకి దగ్గరగా రాశారు స్త్రీమూర్తులందరూ కూడా. ఇది చాలా ముదాహరించినటువంటి విషయం. దీనితో పాటు వచ్చే సంవత్సరం ఇది 1000 దాకా వెళ్ళాలని ప్రతి గ్రామంలో ఉన్నటువంటి కొత్తపేట మండలంలో ఉన్న గ్రామాలలో ఉన్న స్త్రీ పురుషులందరూ కనీసం ఒక్క పుస్తకమైన సంవత్సరానికి పూర్తి చేసి ఇవ్వగలిగితే మనకన్నా సుభిక్షమైన ప్రాంతం, మనకన్నా గొప్పదైన అనుగ్రహం మన ప్రాంతం మీద అంతటినీ కూడా వర్షింపజేస్తాడు రామచంద్ర ప్రభు. అంతటి అనుగ్రహం మనకి కలుగుతుంది. మన ఇళ్ళు బాగుపడతాయి, మనకి శుభాలు చేకూరుతాయి, మనకి అమంగళాలు పోతాయి. అందువల్ల మనం ఒక్క కార్యంలో, రాముడి కార్యంలో అడుగు వేస్తే మన కోసం రామచంద్ర ప్రభు 100 అడుగులు ముందరికేస్తారు. ఆ అడుగులు వేయడానికి మన ప్రయత్నంగా ఒక్క అడుగు వేయడానికి ప్రయత్నం చేయండి చాలు. కాబట్టి ఈ విధంగా వానర యొక్క పట్టాభిషేకం అంతా కూడా పూర్తయి ఎవరి స్థానాలకి వాళ్ళు వెళ్ళిపోతున్నారటండి. ఇక్ష్వాకు వంశ ప్రభు అయినటువంటి రామచంద్ర ప్రభు ఇంటి ఇలవేల్పు అయినటువంటి ఆ పద్మనాభ స్వామి వారి యొక్క విగ్రహాన్ని ఆ యొక్క విభీషణుడికి ఇచ్చి పంపించారు. ఆ తరువాత రామచంద్ర ప్రభు లక్ష్మణుడిని పిలిచారటండి. లక్ష్మణుడిని పిలిచి, ఆయన లక్ష్మణ, తాత ముత్తాతల నుంచి వస్తున్నటువంటి ఈ రాజ్యాన్ని నువ్వు యువరాజువై అనుభవించమన్నాడు. యువరాజ పదవిని స్వీకరించమన్నాడు. రాముడు ఎంతగా నచ్చ చెప్పినా సరే లక్ష్మణుడు అందుకు ఏమాత్రము కూడా ఒప్పుకోలేదుటండి. ఆ ప్రభువు తరువాత భరతుడిని పిలిచి భరతుడికి పట్టాభిషేకం చేశారు. భరతుడికి యమరాజ్య పట్టాభిషేకం చేశారు. ఆ తర్వాత రామచంద్ర ప్రభు పౌండరీకము, అశ్వమేధము, వాజపేయము మొదలైన యజ్ఞములన్నింటినీ కూడా చేశాటండి. చాలా యజ్ఞాలన్నింటినీ. కోసల రాజ్యాన్ని పరిపాలించాడు. మేలుజాతి గుర్రాలను పుష్కలంగా దక్షిణలిచ్చి 100 కొలది అశ్వమేధ యాగాలు చేశాట రామచంద్ర ప్రభు. ఆజానుబాహుడు, ప్రతాపశాలి, భుజబలం కలిగిన వాడు రామచంద్ర ప్రభు లక్ష్మణుడి యొక్క సహకారంతో ఈ భూమండలాన్నంతటినీ కూడా పాలించారు. రామచంద్ర ప్రభు పరిపాలన చేస్తూ ఉండగా స్త్రీలెవ్వరూ కూడా వైదవ్యాన్ని పొందడం అనేటటువంటిది లేదుటండి. ఈ ఫలశ్రుతి వింటేనే మన అందరికీ ఆ యొక్క అనుగ్రహాలు కలుగుతాయి. చూడండి, స్త్రీలు వైదవ్యం పొందడం లేదుట.
ప్రజలకి క్రూర మృగాలు అనేటటువంటి బాధ అనేటటువంటిది లేదుటండి. అంతేకాదండి, పెద్దలు బ్రతికి ఉండగా చిన్నపిల్లలు చనిపోవడం అనేటటువంటిది రామరాజ్యంలో లేదుట, ఎప్పుడు రాముడి యొక్క పరిపాలనలో. అలాంటి రాముణ్ణి మనం ప్రార్థన చేస్తే అటువంటి రామరాజ్యం మనకి మళ్ళీ పునఃస్థాపితం అవుతుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, అటువంటి రామరాజ్యంలో పల్లె ప్రజలందరూ కూడా ధర్మ నిరతులై సంతోషంతో జీవిస్తున్నారు. ఆ ప్రభు పాలనలో ప్రజలందరూ దీర్ఘాయుష్మంతులై జీవించారటండి. ఎవరు అకాల మరణాలు పొందడం కానీ అపమృత్యువులు పొందడం కానీ లేవుట. అంతేకాదు, రామో రామో రామయితి ప్రజావాన్ అభవన్ కదా రామభూతం జగత్సర్వం రామే రాజ్యం ప్రజాస్యతి. రామచంద్ర ప్రభు రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్న సమయంలో ఏ దేశానికి వెళ్ళినా, ఏ ఖండానికి వెళ్ళినా, ఏ ప్రదేశానికి వెళ్ళినా, ఏ పట్టణానికి వెళ్ళినా రామనామం తప్ప, రామ కథ తప్ప, రాముడి గురించి చెప్పడం తప్ప ఇక ఏ మాటలు చెప్పుకునేవారు కాదుట. మొత్తం ప్రపంచం అంతా కూడా రామమయమైపోయిందన్నాడు వాల్మీకి మహర్షి. అందువల్ల మన సనాతన ధర్మం ఏదో మన భారతదేశానికి పరిమితం కాదు, అన్ని దేశాలని కూడా పరిపాలించాడు రామచంద్ర ప్రభు. అన్ని దేశాల రాజులు వచ్చి రామచంద్ర ప్రభుకి కప్పాలు కట్టారు, సామంత రాజులందరూ. అలా పరిపాలన చేశాడు మన యొక్క రాజ్యాన్నంతటినీ కూడా రామచంద్ర ప్రభు. ఆయన పరిపాలన చేస్తూ ఉంటే వృక్షాలన్నీ చక్కగా పుష్పించి ఫలించి కనువిందు చేశాయిట, సకాలంలో వానలు పడ్డాయిట, వాయువులు హాయిని గొల్పించాయిట. బ్రాహ్మణులు మొదలైన అన్ని వర్ణాల వారు దురాశ లేకుండా తమ తమ కర్మల యందు ప్రవర్తిల్లుతూ ఉండేవారుట. ప్రజలందరూ శుభలక్షణులయ్యారు, ధర్మ నిరతులయ్యారు, సత్యమునే పలికేవారు, స్వధర్మాన్నే ఆచరించేవారు. కాబట్టి రామచంద్ర ప్రభు తన సోదరులతో కలిసి దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ 11,000 సంవత్సరాలు ఈ భూమినంతటినీ పరిపాలించారటండి. చూడండి, వాల్మీకి మహర్షి చేత రచించబడిన ఈ ఆది కావ్యాన్ని, శ్రీమద్ రామాయణాన్ని, ఇది చాలా శుభప్రదమైనటువంటి గ్రంథం. ఇది విన్న చోట, ఈ గ్రంథం ఉన్న చోట, దీనిని రోజు చదివేటటువంటి చోట ఎటువంటి ఈతి బాధలు కానీ దరిద్రములు కానీ ఉండవుటండి. వాళ్ళు సుఖభూయిష్ఠులు అవుతారు, ఆయురారోగ్యాలు కలుగుతాయి, కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. ఇది రాజులకి విజయాన్ని చేకూరుస్తుంది. ఇది వింటే లోకంలో ఈ కావ్యాన్ని పఠించిన వారు, విన్నవారు సమస్త పాపాల నుండి కూడా విముక్తి పొందుతారుటండి. అంతేకాదండి, ఈ రామ పట్టాభిషేక ఘట్టాన్ని అయినా సరే ఎవరైతే వింటారో వాళ్ళకి సంతానం కలుగుతుంది, సంపదలు ప్రాప్తిస్తాయి, రాజులు శత్రువుల్ని జయిస్తారు, ఈ భూమండలం అంతా కూడా వర్ధిల్లుతుంది. ఈ కావ్యాన్ని ఎవరైతే ఆడవాళ్ళు వింటున్నారో ఆ ఆడవాళ్ళకి రామచంద్ర ప్రభు యొక్క అనుగ్రహం ద్వారా పుత్ర సంతానం కలుగుతుందండి. కౌసల్యలాగా వాళ్ళు రామచంద్ర ప్రభు ఎంతటి గుణవంతుడో అంతటి గుణవంతుడైన పుత్రుణ్ణి ప్రసాదంగా పొందుతారు. అందువల్ల ప్రతి సంవత్సరం ఇలాంటి రామాయణం మన గ్రామంలో జరుగుతోంది అంటే ఆడపడుచులందరూ, ఆడతల్లులందరూ ఎంత గొప్పగా దీన్ని ఉపయోగించుకోవాలో వాల్మీకి మహర్షి చెప్తున్నారు. కాబట్టి అంత గొప్పగా దీన్ని మనం ఆదరించుకోవాలి ఈ గ్రంథాన్ని. అంతేకాదయ్యా, ఈ కావ్యాన్ని శ్రద్ధగా వింటే ఇంద్రియ నిగ్రహం వస్తుందిట, దారిద్ర్య దుఃఖాల నుండి విముక్తులవుతారుట, దీర్ఘకాలము బంధువులకు దూరమైన వాళ్ళు మళ్ళీ వచ్చి కలుసుకుంటారుట, రాముడి యొక్క అనుగ్రహం వల్ల వారి కోరికలన్నీ కూడా తీరతాయితండి. రామాయణం వినడం వల్ల దేవతలందరూ ఆనందిస్తారుటండి, దేవతానందం జరుగుతుంది. అందుకనే ఇక్కడ తల్లిదండ్రుల పేరు చెప్పించి వాళ్ళ జ్ఞాపకార్థంగా మనం రామాయణం చెప్తున్నాం ప్రతి సంవత్సరం. వాళ్ళు అక్కడ వాళ్ళ జ్ఞాపకంగా వాళ్ళని తలుచుకుని ఇక్కడ రామాయణం కనుక వింటే మన పితృవంశం వాళ్ళందరూ కూడా తరించిపోతారు. అంతేకాదు దేవతల యొక్క లోకాలని పొందుతారు అని చెప్తున్నాడు. అంతేకాదు నవగ్రహాలు కూడా ఏ గ్రహం వాడిని ఇబ్బంది పెడుతున్నా చూడండి, మనకి పంచగ్రహ కూటం ఏర్పడుతోంది రేపటి నుంచి. ఈ పంచగ్రహ కూటం వల్ల కూడా ఎటువంటి ఇబ్బందులు కలగవు ఈ రామాయణం విన్నవారికి. అంతేకాదు వాళ్ళ ఇంటి దగ్గర దరిదాపులకు కూడా ఎటువంటి గండాలు రావుట. అందువల్ల రామనామం జరగాలి, ఇంటిలో రామనామం రాస్తూ ఉండాలి, రామ కథ వినబడుతూ ఉండాలి, రామ కథని శ్రవణం చేస్తూ ఉండాలి. అది జరిగినంత కాలం మన యొక్క ప్రాంతం అంతా కూడా సుభిక్షమై ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి కుటుంబాలకి దుష్టగ్రహ బాధలు తొలగిపోతాయి, రాజ్యాల్ని కోల్పోయిన వాళ్ళు
ప్రభువులు మళ్ళీ తిరిగి రాజ్యాన్ని పొందుతారట ఈ రామాయణాన్ని వినడం వల్ల, చదవడం వల్ల. అంతేకాదండి, శత్రువుల్ని జయిస్తారు. అంతేకాదు సకల శుభాలు కలుగుతాయి. గర్భవతులైనటువంటి స్త్రీలు కనుక ఈ యొక్క రామాయణాన్ని వింటే వాళ్ళకి సులభంగా ప్రసవమై పుత్రుల యొక్క సంతానం కలుగుతుందిట. ప్రాచీనమైనటువంటి ఈ యొక్క కథని, ఇతిహాసాన్ని భక్తి శ్రద్ధలతో ఎవరైతే పూజించి పఠించి శ్రవణం చేస్తారో వాళ్ళ పాపాలన్నీ పటాపంచలై దీర్ఘాయుష్మంతులవుతారుట. బ్రాహ్మణులకి నమస్కారం చేసి శిరస ప్రణమిల్లి ఆ బ్రాహ్మణుల ద్వారా కనుక ఈ వృత్తాంతాన్నంతటినీ కూడా ఎవరైతే వింటున్నారో వాళ్ళకి ఐశ్వర్యం కలుగుతుందన్నాడు. ఐశ్వర్యం అంటే మనం అన్నింటి యందు సుభిక్షంగా ఉంటాం. మనకి శుభ్రంగా ఆరోగ్యం ఉండడం కూడా ఐశ్వర్యమే. అందుకనే ఐశ్వర్యం రామ పూజనాత్. రామ కథ విన్నా, రాముణ్ణి పూజించిన, రామనామాన్ని చెప్పిన, రామనామాన్ని రాసిన మనకి ఐశ్వర్యం కలుగుతుందని చెప్పారు. అంతేకాదు దీనివల్ల సాక్షాత్తు సనాతనుడైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమే రామచంద్ర ప్రభు. కాబట్టి రామాయణాన్ని సంపూర్ణంగా ఎవరైతే వింటారో, ఎవరైతే చదువుతారో వారికి తప్పకుండా రామానుగ్రహం కలిగి తీరుతుంది. ఇది వాల్మీకి ఒట్టు పెట్టి చెప్పాడండి చివరిలో ఈ మాటను. కాబట్టి రామాయణం ప్రతి సంవత్సరం జరుగుతోంది కొత్తపేటలో. ఎంతమందికి తెలుసో నాకు తెలియదు, కానీ దీన్ని వినియోగించుకోవడం మీకు రావాలి. ఇది కమిటీ వాళ్ళు తీసుకున్న నిర్ణయం. వాళ్ళ మనస్సులో మరి పరమేశ్వరుడు దూరి ప్రతి సంవత్సరం రామాయణం చెప్పించాలని వాళ్ళకి ఎందుకు కలిగిందో నాకు తెలియదు, కానీ ఇది మీ అందరూ కూడా చేసుకున్న మహద్భాగ్యం. ఆ అవసరం, ఆ సంపద మీ దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని వినియోగించుకోవడం మీకు రావాలి. కాబట్టి చూడండి, సంపూర్ణంగా మనం విందామన్నా చెప్పేవాడు దొరకడం కష్టం. అలాంటి చెప్పేవాడు దొరుకుతున్నాడు, చెప్పించేవాళ్ళు ఇక్కడ దొరుకుతున్నారు. మనకి ఇబ్బంది ఏమిటండి వినడానికి? చూడండి, రామచంద్ర ప్రభు ఆయన శ్రీమన్నారాయణుడి యొక్క అనుగ్రహం అవతారమే అని చెప్పారు. కాబట్టి లక్ష్మణస్వామి ఆదిశేషుడి యొక్క అవతారం అని చెప్పారు. ఈ యొక్క రామాయణం వినడం వల్ల కుటుంబ వృద్ధిం, ధనధాన్య వృద్ధిం, శ్రియశ్చ ముఖ్యాః సుఖముత్తమంచ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాం భువిచార్థ సిద్ధం. రామాయణ మహాకావ్యం సర్వశుభకరమైనటువంటి సమస్త ప్రయోజనాల్ని చేకూరుస్తుంది. దీన్ని శ్రవణం చేయడం వల్ల కుటుంబం వృద్ధి చెందుతుంది, ధనధాన్యాదులు వృద్ధి చెందుతాయి. ముఖ్యంగా స్త్రీలకి ఉత్తమోత్తమైనటువంటి గతులు కలుగుతాయని చెప్పారు. సుఖాలు ప్రాప్తిస్తాయన్నారు. ఇతిహాసం వినడం వల్ల ఆయురారోగ్యాలు కలుగుతాయిటండి, కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి, బుద్ధి కౌశలం పెరుగుతుంది, సుఖ శాంతులు కలుగుతాయి, తేజో వైభవం ప్రసాదించబడుతుంది. సమస్త సంపదలు ఎవరైతే కోరుకుంటారో అటువంటి వారు నియమ నిష్టలతో దీన్ని కనుక దీక్షగా 42 రోజులు ఇక్కడ వింటున్నారో, ఇకపై వింటారో వాళ్ళందరికీ కూడా దానివల్ల రామానుగ్రహం కలిగి జితేంద్రియులవుతారట, ఆయురారోగ్యవంతులవుతారట. రామనామం చెప్పిన, రామనామం రాసిన, రామనామాన్ని 1కి 100 సార్లు పలికిన, రామకథ విన్న వారికి ఆరోగ్యం కలుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అందువల్ల ఆ రామనామాన్ని అందరూ కూడా నిరంతరం నామాన్ని మనసులో స్మరిస్తూ ఉండాలి. రామకథ ఎక్కడ జరిగినా వెళ్ళి వింటూ ఉండాలి. రామనామాన్ని మన ఇంటిలో రాస్తూ ఉండాలి. ఇది మాత్రం విడిచిపెట్టబోకండియా. ప్రాచీనమైన ఈ రామకథని ఎవరైతే నిరంతరము వింటారో వాళ్ళకి సకల శుభాలు కూడా చేకూరుతాయి. నిరంతరము రామనామం చదివేవాడికి, చెప్పేవాడికి, రామనామాన్ని మనసులో నిరంతరం జపం చేసేవాడికి, ఎవరైతే ఇక్కడ ఉన్నారు మా అమ్మగారు, మాట్లాడితే చాలా ఆవిడ నోటి నుంచి రామ అనే మాట వస్తుంది. అలాగే ఇక్కడే ఉండేవారు కాకరపర్తి రామన్ గారు, వాళ్ళ అబ్బాయి ఇక్కడే ఉన్నాడు, ఆయన మాట్లాడితే రామ అనేవారు. వాళ్ళకి ఆ శక్తి ఎలా వచ్చింది అంటే, ఇలా ఒంటి మీద చెయ్యేసి నీకు రోగం తగ్గిపోతుందిరా అంటే మందు కూడా ఇవ్వక్కర్లేదు, ఇలా చెయ్యవేసి తగ్గిపోతుందిరా అంటే తగ్గిపోయేది. ఎందుకు తగ్గిపోవడం అంటే అన్నిసార్లు రామనామాన్ని హృదయంలో జపం చేశారు వాళ్ళు. రామాయణం, రామనామం జనుల్ని రక్షిస్తుంది, ఆయురారోగ్యాల్ని కట్టబెడుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి అందరూ కూడా. అది చెప్తున్నారు. శ్రీమన్నారాయణుడి యొక్క ప్రభావం వల్ల ఇది గొప్ప యశస్సును చేకూరుస్తుంది. రామాయణం మన ఇంటిలో ఉంచుకోవడం కూడా చాలా శుభప్రదం అండి. కనీసంలో కనీసం 1 పేజీ అయినా చదువు ఇంట్లో పెట్టుకుని రామాయణాన్ని, నీ జీవితం మారుతుంది. పితృదేవతలు తృప్తి పడతారట ఈ యొక్క రామాయణాన్ని వినడం వల్ల. మన ఇంటిలో ఒక్కడు పుట్టాడురా,
వీడు రామాయణం వినడం వల్ల మేమందరం ధరించామని ఆనంద చికితులవుతారు. నిజానికి అమావాస్యం వచ్చినా మనం తర్పణం విడిచిపెట్టాం, శ్రాద్ధకర్మ వచ్చినా మనం సరిగ్గా శ్రాద్ధకర్మ చేయం. వాళ్ళు ఏడుస్తారు మా ఇంట్లో చెడబుట్టారు. కానీ అలా చేసినా సరే ఒక్కడు శ్రద్ధగా రామాయణం కనుక వింటే వాడిని చూసి పితృదేవతలందరూ ఆనందిస్తారట. అందుకని పితృదేవతల తృప్తి కోసం రామాయణం జరుగుతోంది. ఇక్కడ వాల్మీకి మహాముని రచించిన ఈ రామాయణ సంహిత అన్నారు. సంహిత అంటే వేదంతో సమానమైనటువంటిది, అంత స్థాయి ఇచ్చారు. వేదోపబ్రహ్మణం అన్నారు ఈ రామాయణాన్ని. అందువల్ల ఈ సంహితని భక్తితో విన్న వ్రాసిన మా జయ గారు రాస్తున్నారు రామాయణం, చివరికి వచ్చేసింది ఆవిడకి కూడా. అంతేకాదు పూనికతో వీళ్ళందరూ కూడా ఇంతలా రామాయణం రాయగలుగుతున్నారంటే కొంతమంది ఉన్నారు మహాతల్లులు ఇక్కడ అందరూ, వాళ్ళందరికీ ప్రోత్సాహం ఇచ్చి రాయించారు. ఇక వచ్చే సంవత్సరం అది ద్విగుణీకృతం అవ్వాలని, స్త్రీ శక్తి అంతా కూడా రామశక్తిగా మారాలని కొత్తపేటలో నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. కాబట్టి ఇలాగ రామాయణాన్ని విన్న, రామనామాన్ని రాసిన లేఖయంతిహన నరహ తేజసాం వాసశ్రీ విష్టేపహ. కాబట్టి స్వర్గ సుఖాలు కలుగుతాయి వాళ్ళందరికీ. వాళ్ళ జన్మాంతరం అంతా కూడా స్వర్గంలో నివసిస్తారయ్యా. ఇంతటి గొప్పదైనటువంటి రామావతారం చూసారా మీరు? ఇంతమంది ఉన్నారు, రోజు ఇక్కడికి రామాయణానికి వచ్చేవాళ్ళు ఉన్నారు. అడగండి మీరు కావాలంటే. ఆ సమయం వచ్చేటప్పటికి ఎంత పెద్ద వర్షం వచ్చినా తగ్గిపోయాయి. ఆ సమయానికి రామచంద్ర ప్రభు వచ్చిన వాళ్ళందరికీ ఆ కథని అలా వినిపింపజేసేవారు. ఇప్పుడు కూడా పూల వృష్టి కురిపించారు దేవతలందరూ. ఇంత గొప్ప క్రతువు ఈ గ్రామంలో జరిగిందని ఆనంద చికితులయ్యారు దేవతలు. ఈ ప్రాంగణంలో మీరందరూ ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. ఇది 5వసారి పూర్తయింది రామాయణం కొత్తపేటలో. అంత గొప్ప రామాయణం ఇన్నిసార్లు జరిగిన ప్రదేశం, వేద సభ జరుగుతోంది ఇక్కడ ప్రతి సంవత్సరం. ఇలాంటి ప్రదేశంలో మనం వచ్చి ధ్యానం చేసిన, మన కోరికలు ఇక్కడికి వచ్చి మనం తెలుపుకున్నా, అంతేకాదు మనం ఇక్కడికి వచ్చి కళాశ్రవణాన్ని విన్న మీ అందరికీ సకల శుభాలు కలుగుతాయి, సకల వైభవాలు, రామచంద్ర ప్రభు యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మన కళ్ళ ముందే నిదర్శనాలు కనిపిస్తున్నాయి. అంతటి గొప్పదైనటువంటి ఈ రామాయణం, ఈ రామకథ ప్రతి సంవత్సరం ఇక్కడ జరగాలని మీరందరూ చక్కగా ఈ రామాయణ కార్యక్రమంలో పాలు పంచుకుని మీరందరూ ఈ రామాయణాన్ని ప్రతి సంవత్సరం శ్రవణం చేయాలని, ఈ రామనామ లిఖిత యజ్ఞంలో మీరందరూ కూడా పాలు పంచుకోవాలని నేను మనస్ఫూర్తిగా భావన చేస్తూ, చక్కగా కళ్యాణాన్ని చూసుకున్నాం, రామచంద్ర ప్రభు పట్టాభిషేకాన్ని విన్నాం. ఇంతకన్నా మనకి జీవితానికి కావాల్సింది ఏమిటండి? ఎప్పుడో రామనవమి యొక్క నవరాత్రుల్లో మొదలుపెట్టి ఇప్పటిదాకా వైశాఖ మాసం చివరి దాకా కూడా ఈ రామాయణాన్ని మనం వినడం వల్ల మనకి ఆ యొక్క అమ్మవారు లలితా పరమేశ్వరి అనుగ్రహాన్ని, రామానుగ్రహాన్ని మనం అందిపుచ్చుకున్న వాళ్ళమయ్యాము. గుర్తుపెట్టుకోండి, ఇది ఒక్కటి జరిగిందా మనకి, ఇది మనకు అలవాటు అయ్యిందా, జీవితంలో మనం వెనక్కి తిరిగి చూసుకోకర్లేదు. ఇది మనందరికీ అలవాటు అవ్వాలి, మన పిల్లలకి మనం అలవాటు చేయాలి. ఇక్కడే ఉన్నారు కృష్ణారెడ్డి గారు, రోజు వచ్చారు వాళ్ళ భార్యతో కలిసి, మనవల్ని కూడా తీసుకొచ్చారు, వాళ్ళ చేత శ్రద్ధగా వినిపించారు. అలాగే భార్యాభర్తలు బండారు రామన్ గారు వాళ్ళ ధర్మపత్ని వాళ్ళు వచ్చారు, జయ గారు వాళ్ళ భర్త గారు ఇద్దరూ కూడా వచ్చారు. ఇలాగా సకుటుంబంగా వచ్చి రామాయణాన్ని విన్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ సంవత్సరం ఇక్కడ. అది ఆదర్శం కావాలి. మనం వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి, మనని చూసి ఇంకొకళ్ళు నేర్చుకోవాలి. ఇలాగ మన హిందూ సంస్కృతి పరివడిల్లినటువంటి రోజున మనందరము కూడా కుల భేదాలు లేకుండా, జాతి వర్ణ భేదాలు లేకుండా కలిసికట్టుగా రాముణ్ణి పట్టుకుంటే మన సనాతన ధర్మం మళ్ళీ పరివడిల్లుతుంది. మనల్ని కదల్చగలిగే వారు ఎవరు కూడా ఉండరు. అంత గొప్పగా మనం ఐకమత్యంగా ఇక్కడ ఇన్ని రోజుల పాటు రామాయణం జరుపుకోవడం రామచంద్ర ప్రభు యొక్క నిర్హేతుక కృపా కటాక్ష వైభవములు తప్ప నా విషయం ఏదీ కాదని, ఇందులో ఏదైనా గొప్ప విషయం ఉంటే అది రామచంద్ర ప్రభువుది, నన్ను అనుగ్రహించిన గురువులది తప్ప నా గొప్పతనం ఏమీ లేదు. అందువల్ల నేను ఈ సంవత్సరంతో ఈ రామాయణ కార్యక్రమాన్ని ఇక్కడితో ముగిస్తున్నాను. మళ్ళీ మహాభారతం సభాపర్వంతో మనం ఈ యొక్క ప్రాంగణంలోనే భాద్రపద మాసంలో కలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. కమిటీ వాళ్ళు అన్నారు ఇందాక, ఏమిటి అంటే అరుణాచల మహాత్యం ఆ యొక్క మహాభారత ప్రవచనాలు జరగాలని తప్పకుండా చెప్తామన్నాను. మీరు కూడా భాద్రపద మాసంలో వచ్చి ఇక్కడ ఆ ప్రవచనాలు కూడా విని ధరించాల్సిందిగా కోరుతున్నాను. కాబట్టి ఏమిటి అంటే ఇంత గొప్పదైన అవకాశం ఇచ్చిన కమిటీ వారు, ఉమా కొప్పులింగేశ్వర ప్రవచన కమిటీ సభ్యులందరికీ వాళ్ళు ఎంతగానో సేవ చేశారు. మా శ్రీని గారైతే, అద్దంకి బుజ్జి గారైతే ఏమిటి,
వాళ్ళదే శ్రమంతా. నేను వచ్చేటప్పటికి నాకు మైక్ అరేంజ్ చేసి, నాకు పూజకి అరేంజ్ చేసి, నా పూలమాల రెడీ చేసి, మీరు వచ్చి కూర్చుంటే చాలు మొదలు పెట్టేయడమే. అంటే నేను హాయిగా దర్జాగా వచ్చి కూర్చుని చెప్పాను తప్ప ఇందులో నా శ్రమ ఏమీ లేదు. శ్రమ ఏదైనా ఉంది అంటే వాళ్ళది. నన్ను కూర్చోబెట్టి రామకథ చెప్తున్నాడు వీడిని మనం అనుగ్రహించాలి అని వాళ్ళు నన్ను అనుగ్రహించారు. రామానుగ్రహం వాళ్ళ ద్వారా నాకు అందింది కాబట్టి నేను చెప్పగలిగాను తప్ప 4 వాక్యాలు 42 రోజులు నేను చెప్తామనుకుంటే నేను కూర్చుని ఇక్కడికి వచ్చి చెప్పగలనా? చెప్పలేను. నాకు ఏ రొంపొచ్చినా, పడిసం పట్టినా, లేకపోతే జ్వరం చేసినా నేను ఎక్కడ వచ్చి చెప్పగలనండి? ఈ 42 రోజులు కూడా నాకు ఏ ఇబ్బంది కలగకుండా నా చేత రామాయణం చెప్పించుకున్నవాడు రామచంద్ర ప్రభు, ఆ అమ్మ జానకీ మాత. కాబట్టి మీరందరూ వినగలిగారన్నా, నేను చెప్పగలిగారన్నా, రామచంద్ర ప్రభు యొక్క హనుమ యొక్క నిర్హేతుక కృపా కటాక్ష వీక్షణములు మన మీద ఉన్నాయి కాబట్టి మనం వినగలిగాం, నేను చెప్పగలిగాను. కాబట్టి ఇదంతా చెప్పించిన వాడు రామచంద్ర ప్రభు తప్ప నేను కాదు. మీరందరూ కూడా చక్కగా ఈ రామనామాన్ని రాయడం అలవాటు చేసుకోండి. ఏదో 1 నెల రోజులు రాయిస్తున్నారు కదా, సంవత్సరం వచ్చేటప్పటికి అనుకోవద్దు. ఇది అలవాటైతే ఎవడు విడిచిపెట్టలేడు. కనీసం సంవత్సరంలో మనం ఒకసారి రాయిస్తున్నాం. మీరు ఇంకో పుస్తకం రాసి వచ్చే సంవత్సరం రామాయణం వచ్చేటప్పటికి ఆ పుస్తకాన్ని తెచ్చి అందిస్తే చక్కగా రామనామం, కోటి రామనామాలు కాదు, ఒక జీవితంలో మనిషి కోటి రామనామాలు రాయాలి అంటే 20 సంవత్సరాలు పైన పడుతుంది. కానీ ప్రతి సంవత్సరము కూడా మనం కోటి రామనామాలను తీసుకువెళ్ళి భద్రాద్రిలో సమర్పిస్తున్నాం. ఇలాంటి బృహత్ కార్యంలో మన చెయ్యవేయండి. మనం శ్రేయోవంతులం అవుతాం, శ్రియవంతులు అవుతాం, గొప్ప ధనవంతులు అవుతాం, రామానుగ్రహాన్ని పొందుతాం, ఐశ్వర్యాన్ని పొందుతాం. ఇంతకు మించి చెప్పేది ఏమీ లేదు. అటువంటి రామనామాన్ని మనందరం చేతితో పుచ్చుకుని అదే మన శక్తిగా భావన చేసి ముందరికి నడిచినటువంటి రోజున మనకి రామానుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుందని నేను తెలియజేసుకుంటూ, మీరు ఇంతకాలం ఏం చేశారండి? ఇంతకాలం చెప్పారు మేము మీకు ఏమి ఇవ్వాలి, మీరేమీ ఇవ్వక్కర్లేదు. రాముడి గురించి చెప్పిన విషయాల్లో ఒక్క విషయమైనా రాముడికి సంబంధించినటువంటి గుణం మనం అవలంబిద్దాం ఈ యొక్క రోజు నుంచే అనుకుని మీరు పాటిస్తే మీరు నాకు ఇచ్చినటువంటి గొప్ప బహుమానం అదే. అంతేకాదు ఇంటిలో ఒక 5 నిమిషాలు రామనామం చెప్దాం ఈ రోజు నుంచైనా అని మనసు మారితే మీరు నాకు ఇచ్చినటువంటి దక్షిణ అదే. నేను అంతగా మించి ఏమీ కోరుకోను. కాబట్టి మీరందరూ ఈ విధంగా ప్రతి సంవత్సరం రామానుగ్రహాన్ని పొందాలి అని మనస్ఫూర్తిగా భావన చేస్తూ కమిటీ వారికి మరొక్కసారి నా కృతజ్ఞతల్ని ఆవిష్కరింపజేసుకుంటూ స్వస్తి. మంగళాశాసన పరై పదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సుకృతాయాస్తు మంగళం. కాలే వర్షతు పర్జన్య పృథివీ సత్యశాలిని జయ గురుదేవ. నేను చెప్తాను, మీరందరూ కూడా చెప్పండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. రామ్ రామాయ నమః, రామ్ రామాయ నమః, రామ్ రామాయ నమః, రామ్ రామాయ నమః. జై శ్రీరామ్, జై శ్రీరామ్. గట్టిగా చెప్పాలి, వినిపించట్లేదు మీరు చెప్పేది నాకేమి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇక్కడ కాదు, మన కొత్తపేట అంతా కూడా మారుమోగిపోవాలి రామనామంతో. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అనవసరమైన వాటిలందరికీ కూడా గ్రౌండ్లలో పర్మిషన్లు ఇచ్చిస్తున్నారు సభలకి. మనకు అలాంటి సభలకి పర్మిషన్లు ఇవ్వరు. కానీ మన శక్తి అంతా అందరికీ తెలియాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఓం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. అందరూ చక్కగా ప్రసాదం స్వీకరించి అందరూ ఇంటికి వెళ్ళండమ్మా. భద్రాద్రి నుంచి వచ్చినటువంటి అక్షంతలు వచ్చాయా? అక్షంతలు వచ్చాయా? సాయి, అక్షంతలు అక్షంతలు వచ్చాయా?
ఆ అక్షంతలు భద్రాచలం నుంచి వచ్చిన అక్షంతలు అందరూ కూడా స్వీకరించి వెళ్ళాలి. ఆ యొక్క రామకోటిని దర్శనం చేయండి, నమస్కారం చేసుకోండి, ఆ అక్షంతలు ప్రసాదం తీసుకోండి, ప్రసాదం తిని అందరూ కూడా వెళ్ళండమ్మా. నమస్కారం. జై శ్రీరామ్. మరి బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శ్రీ గారి అనుగ్రహ దివ్యాశీస్సులతో ఈ 25/4/2024 తేదీ గురువారం నుండి 5/6/2024 తేదీ బుధవారం వరకు 42 రోజులు పురాణ కళా వాచస్పతి బ్రహ్మశ్రీ దెందులూరి సీతారామ శర్మ గారికి సంపూర్ణ శ్రీమద్రామాయణ ప్రవచనం జరిగి మరి ఈ శ్రీమద్